నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రతి ఎన్నికల సీజన్ లో అందరి ఫోకస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైన ఉంటుంది. అధికార పార్టీ విధానాలు, పాలనపై ప్రజల్లో ఎంత విముఖత ఉందనే విషయం ఆధారంగా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అనుకూల ఓట్లు, పార్టీ వ్యతిరేక ఓట్లు కూడా పోలింగ్ పై అంత ప్రభావం చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పై వైసీపీ అనుకూల ఓటు, టీడీపీ వ్యతిరేక ఓట్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేస్తుండగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుంది. 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి పరిస్థితి, రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పుకోవడానికి చేసేదేమీ లేకపోవడంతో ముఖ్యమంత్రి సహా వైసీపీ నాయకులంతా బటన్ పథకాల గురించి ఉదరగొడుతూ ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్ని సానుకూలంగా ఉన్నారని, ఈ అనుకూల ఓటర్లు ఇంకోసారి జగన్ ను సీఎం ని చేస్తారని వైసీపీ నేతలు అభిప్రాయం. మరోవైపు జగన్ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో విసిగిపోయిన ప్రజలకు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకమైంది. చంద్రబాబు అరెస్టు తర్వాత సాంప్రదాయంగా టీడీపీకి వ్యతిరేక వర్గంలో ఉండే ఓటర్లు కూడా ఆ పార్టీకి సానుకూలంగా మారారు. మరోవైపు జగన్ అనుకూల ఓట్లు మాత్రం ముక్కలు చెక్కలవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి తప్పంత ఎమ్మెల్యేల పైన నెట్టేసి సిట్టింగ్ల టికెట్లు చింపేశారు వైసీపీ అధినేత జగన్. టికెట్ దక్కని నాయకులంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమను కాదని పార్టీ అధిష్టానం తీసుకొచ్చిన కొత్త అభ్యర్థులను ఓడించి తీరుతామని బహిరంగ శపథం చేస్తున్నారు. ఇలాంటి అసమ్మతి నేతల కారణంగా ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది ఓటర్లు పెద్ద సంఖ్యలో జగన్ కి వ్యతిరేకంగా మారుతున్నారు. సొంత పార్టీ నేతలు వేరే కుంపట్లో తాడపల్లి ప్యాలెస్ లో హీట్ పెంచుతుంటే సొంత కుటుంబం నుంచి వచ్చిన కొత్త ప్రమాదం సీఎం సీటునే షేక్ చేస్తుంది. జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. రాష్ట్రంలో షర్మిలకు టాప్ పోస్ట్ కట్టపెడితే కాంగ్రెస్ హైకమాండ్ ఇదంతా జరగడానికి చాలా రోజుల ముందే షర్మిల బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీన్ని బట్టి వైఎస్ఆర్ కుమార్తె ఏపీలో ఎంటర్ అవ్వక ముందే తన వర్గాన్ని రెడీ చేసుకున్నారని అర్థమవుతుంది. మంగళగిరి ఆర్కే బాటలోనే మరింత మంది వైసీపీ నాయకులు హస్తంకుటికి చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీళ్ళంతా తమతో పాటు తీసుకెళ్లేది జగన్ అనుకూల ఓట్లే. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుంటే 2024 ఎలక్షన్ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీకి 50% ఓట్లు సాధించగా టీడీపీ 40%, జనసేన 6% ఓట్లు దక్కించుకున్నాయి. ప్రస్తుతం జగన్ సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూస్తే ఈసారి ఆ పార్టీకి పడే ఓట్లు భారీగా తగ్గడం ఖాయం. వచ్చే ఎలక్షన్స్ లో ఒక జనసేన పార్టీనే 6% ఓట్లు అదనంగా సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ సైతం గత ఎన్నికల కంటే కనీసం 5 నుంచి 10% ఓట్లు అదనంగా సాధిస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. విపక్షాలు సాధించే అదనపు ఓట్లన్నీ అధికార పార్టీ ఖాతా నుంచే మైనస్ అవుతున్నాయి. ఇక షర్మిల రాకతో కనీసం 5% వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ ఉంది. అసంతృప్తి నేతల తిరుగుబాట్లు ఎంత ఎక్కువగా ఉంటే ఈ సంఖ్య అదే రేంజ్ లో పెరుగుతుంది. అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి కనీసం ఓటింగ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంక్ లో 15% పైగా కోత పడే ఛాన్స్ కనిపిస్తుంది. టీడీపీ జనసేన పొత్తు జగన్ పార్టీకి చావు దెబ్బ కొట్టడం గ్యారంటీ. దీనికి తోడు షర్మిల ఎంట్రీ వైసీపీని కోలుకోకుండా చేస్తుందని భావిస్తున్నారు పరిశీలకులు. అంతేకాక వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఉపయోగించిన భాష షర్మిలపై ఉపయోగిస్తే అది వాళ్ళకే నష్టం చేస్తుంది. అంటే షర్మిలను ఏమి అనలేరు, ఏమైనా అంటే మరిన్ని ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఏపీ పాలిటిక్స్ లో షర్మిల బలపడితే ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి గండి కొట్టడంతో పాటు తర్వాత కాలంలో జగన్ రాజకీయ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమిస్తుందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్. టీడీపీ జనసేన కార్నర్ లోకి రాగా వైసీపీ అనుకూల ఓట్ల కోసం జగన్ తో పోటీ పడుతున్నారు షర్మిల. రాజకీయ విధానాలు, కుటుంబ కలహాలతో జగన్ రెడ్డి ప్రతిపక్షాల బలం పెంచి సొంత పార్టీని బలహీనం చేసుకున్నారని చెప్పవచ్చు.